నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బడి. ఈ వీడియోలో మనం బీఈడీలో ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ అనేటటువంటివి ఏముంటాయి, ఏ మెథడ్ని ఎట్లా చూస్ చేసుకుంటున్నట్టు మీకు ఫర్దర్గా స్కూల్ అసిస్టెంట్ రాసుకున్నప్పుడు కానీ మీరు పీజీ చేసినప్పుడు గురుకుల టీచర్ రాసినప్పుడు బీఎస్సీ రాసినప్పుడు దేంట్లో బెనిఫిట్ ఉంటుంది అనేటటువంటి టాపిక్లని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నార్మల్గా మీరు డిగ్రీ చేసినప్పుడు బీఏ వాళ్ళు కావచ్చు, బీఏ, బీకామ్, అట్లాగే బీబీఏ, బిఎస్సి, అట్లాగే ఇంకా బిఎస్డబ్ల్యూ ఎవరైనా సరే ఈ కోర్సుల ద్వారా మీరు ఎంపీసీ చేసినా బైపీసీ చేసినా ఏ టాపిక్తో మీరు డిగ్రీలో తీసుకుంటే అది నాన్ లాంగ్వేజ్ అయినటువంటిది ఫస్ట్ మెథడ్గా మీకు బీఈడీలో వస్తుంది. ఇది డైరెక్ట్ డిఎస్సి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మీకు మ్యాథమెటిక్స్, మ్యాథ్స్, అట్లాగే ఫిజికల్ సైన్స్, అట్లాగే బయో సైన్స్, అట్లాగే సోషల్ సైన్స్, ఈ నాలుగు కూడా మీకు ఫస్ట్ మెథడ్ లో ఉంటాయన్నమాట. ఈ నాలుగు కూడా ఫస్ట్ మెథడ్ లో మీరు తీసుకోవచ్చు అన్నమాట. మీకు డైరెక్ట్ విభాగం పెట్టుకున్నప్పుడు ఈ నాలుగు సబ్జెక్టులను ఫస్ట్ మెథడ్ లో ఇస్తారు. మీరు డిఎస్సి రాసుకున్నప్పుడు డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇవి రాసుకోవచ్చు. ఇవి ఎవరికి వాళ్ళు ఎట్లా చూస్ చేసుకోవాలి అని ఏముండదు. డిగ్రీలో మీరు చేసినటువంటి కోర్సును బట్టి మీ విభాగంలో డైరెక్ట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ మీకు ఏ సబ్జెక్ట్ ఎలిజిబుల్ మెథడ్ 1 అనేటటువంటిది అదే చూస్ చేస్తుంది. ఇక మెథడ్ 2 అనేది మీ ఇష్టానికి అవకాశం ఉంటుంది. మీరు మెథడ్ 2 అనేది కంప్లీట్ గా కాలేజీలో చూస్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అయినాక మీరు ఎగ్జామ్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చే మూమెంట్ వరకు మీరు ఫస్ట్ మెథడ్ ఓకే స్థిరంగా ఉన్నప్పటికీ సెకండ్ మెథడ్ అనేటటువంటిది మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ చూస్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇంకోటి చూస్ చేసుకుంటా అంటే ఫస్ట్ ఒక సబ్జెక్ట్ ని సెకండ్ మెథడ్ గా కాలేజ్ లో జాయిన్ అయ్యాక నేను తీసుకోవాలి, తెలుగు తీసుకోవాలనుకొని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంగ్లీష్ తీసుకోవాలనుకొని మీరు ఏమైనా అనుకున్నా ఫస్ట్ సెమిస్టర్ వరకు మీకు సెకండ్ మెథడ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సెకండ్ మెథడ్ ఎప్పుడైనా సరే లాంగ్వేజ్ లకు సంబంధించి ఉంటుంది, ఒక రెండు సబ్జెక్టులకు సంబంధించి కూడా ఉండాలి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ వాళ్ళకు సబ్జెక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫిజికల్ సైన్స్ ని సెకండ్ మెథడ్ లో కూడా తీసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ వాళ్ళు డైరెక్ట్ తీసుకోవచ్చు. అట్లాగే బయో సైన్స్ వాళ్ళు కూడా ఫిజికల్ సైన్స్ ని సెకండ్ మెథడ్ గా తీసుకోవచ్చు. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ ఎవరైతే మెథడ్ 1 ఫిజికల్ సైన్స్ తీసుకున్నా బయో సైన్స్ తీసుకున్నా వాళ్ళు మళ్ళీ ఇది తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఫిజికల్ సైన్స్ ఉంది, ఇక్కడ మ్యాథ్స్ వస్తుంది, ఇక్కడ మ్యాథ్స్ ఉంది అంటే అక్కడ ఫిజికల్ సైన్స్ వస్తుంది. కాబట్టి మ్యాథమెటిక్స్ వాళ్ళకు బయో సైన్స్ వాళ్ళకు ఫిజికల్ సైన్స్ సెకండ్ మెథడ్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ మెథడ్ 1 లోని ఫిజికల్ సైన్స్ తీసుకుంటే మెథడ్ 2 లో ఇక్కడ ఫిజికల్ సైన్స్ కేసులో మ్యాథ్స్ ఉంటుంది. ఆ మ్యాథ్స్ ఉన్నప్పుడు మీకు బయో సైన్స్ వాళ్ళకు ఈ మ్యాథ్స్ అనేటటువంటిది అవైలబుల్ గా లేదు అన్నమాట. ఒక మ్యాథ్స్ గ్రూప్ వాళ్ళకు మాత్రమే విభాగంలో సెకండ్ మెథడ్ లో ఎక్కువ ఛాయిస్ ఉంటాయి. ఇక అన్ని గ్రూపులకు కామన్ అంటే మెథడ్ 1 అందరికి కామన్ గా ఉండేటటువంటిది తెలుగు, అట్లాగే ఇంగ్లీష్, అట్లాగే హిందీ, అట్లాగే ఉర్దూ కూడా తీసుకోవచ్చు. మీరు ఉర్దూ మీడియం అయితే ఉర్దూ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఈ అన్ని మెథడ్ మ్యాథ్స్ వాళ్ళు తెలుగు తీసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు తెలుగు తీసుకోవచ్చు, బయో సైన్స్ తెలుగు తీసుకోవచ్చు, సోషల్ సైన్స్ వాళ్ళు కూడా తెలుగు తీసుకోవచ్చు. ఇక ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ సైన్స్ వాళ్ళు ఇంగ్లీష్ తీసుకోవచ్చు, హిందీ తీసుకోవచ్చు, ఉర్దూ తీసుకోవచ్చు. ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒకవేళ నువ్వు డిగ్రీలో ఎంపీసీ అంటే ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ కాకుండా మ్యాథ్స్ ఎంపీఎస్ కానీ ఎంపీసీఎస్ కానీ ఇట్లా తీసుకుంటే ఈ సెకండ్ మెథడ్ లో మీకు కెమిస్ట్రీ మిస్ అయింది అన్నమాట. అంటే మీ డిగ్రీ సబ్జెక్ట్ లో కెమిస్ట్రీ మిస్ అయింది. ఒకవేళ స్కూల్ బయో సైన్స్ లైఫ్ మ్యాథ్స్ టీచర్ ఫిజికల్ సైన్స్ సెకండ్ మెథడ్ తీసుకుంటే డిఎస్సి లో కూడా ఫిజికల్ సైన్స్ రాయాలి అంటే అతను డిగ్రీలో ఖచ్చితంగా ఈ ఫిజికల్ సైన్స్ ని కెమిస్ట్రీని రెండు ఉండాలన్నమాట. అంటే బైపీసీ వాళ్ళకి సంబంధించింది కావచ్చు, అట్లాగే ఎంపీసీ వాళ్ళకి సంబంధించింది కావచ్చు. ఎందుకంటే ఫిజికల్ సైన్స్ అంటే ఓన్లీ ఫిజిక్స్ మాత్రమే కాదు, భౌతిక రసాయన శాస్త్రాలు అన్నమాట. మనకు ఫిజికల్ సైన్స్ అంటే భౌతిక రసాయన శాస్త్రాలు రెండు సబ్జెక్టులు
వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా వాళ్ళు డిగ్రీలో ఖచ్చితంగా ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి. కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు. మనకు ఖచ్చితంగా డిగ్రీలో ఓన్లీ ఫిజిక్స్ చేసిన, స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ చేసినట్టే నువ్వు అప్పుడు మళ్ళీ పీజీ చేయాల్సి వస్తుంది అనమాట. ఫిజిక్స్ తోని పీజీ కూడా చేయాల్సి వస్తుంది. ఇట్లా ఫిజికల్ సైన్స్ ఒకదానికే పీజీ చేయాలంటే మ్యాథ్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, బయో సైన్స్ అయినా, సోషల్ సైన్స్ అయినా ఇవన్నీ డైరెక్ట్ డిఎస్సి రాసుకోవచ్చు అన్నమాట. ఇక సెకండ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, ఇవి రాసుకున్నారంటే మీకు ఎంబీఏ తెలుగు పీజీ కావాలన్నమాట. ఇంగ్లీష్లో కూడా ఎంబీఏ ఇంగ్లీష్ చేయాలన్నమాట, అంటే పీజీ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఫిజికల్ సైన్స్ అనేటటువంటిది డైరెక్ట్గా మీకు డిగ్రీలోనే ఉన్నదనుకోండి, అప్పుడు మీరు పీజీ ఈ ఫిజికల్ సైన్స్ తోని చేయాల్సి వస్తుంది. ఇంకా ఏ టాపిక్లో అయినా సరే డిఎస్సిలో మీరు రాయాల్సి ఉన్నాయి. నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులు అయినా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ సైన్స్ డైరెక్ట్ మీరు రాసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఒక ఫిజికల్ సైన్స్ వాళ్ళు మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ గుర్తుపెట్టుకోండి. డిగ్రీలో కూడా మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ చేయాల్సి వస్తారు. ఇక మిగతా సోషల్ వాళ్ళకి అసలు ఇబ్బంది ఏమి ఉండదు. సోషల్ మెథడ్ 1 తీసుకోవచ్చు, మెథడ్ 2 ఇవే, వేరే ఆప్షన్ లేదు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఈ సబ్జెక్టులో ఏవో ఒకటి తీసుకోవచ్చు అన్నమాట. ఇవి ఏ కాలేజీలలో ఉంటాయి తెలంగాణ రాష్ట్రాల్లో అంటే బీఈడికి సంబంధించినటువంటి, ఎన్సెట్కి సంబంధించి అన్ని కాలేజీలు, సిఎం క్రిస్టియన్ మైనారిటీ కాలేజీలో, ఎంఎం కాలేజీలలో, అట్లాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాలేజీలలో, ఎయిడెడ్కి సంబంధించినటువంటి కాలేజీలలో, అట్లాగే ప్రైవేట్కి సంబంధించినటువంటి అన్ని కాలేజీలలో ఇవి ఉంటాయన్నమాట. అట్లాగే మీకు ఓన్లీ బాయ్స్కి సంబంధించినటువంటి కాలేజీ కూడా తెలంగాణ రాష్ట్రంలో శ్రీ స్వామినారాయణ గురుకుల కాలేజీ అనేటటువంటిది కూడా ఉంటారు. ఇవి డిఎస్సి, గురుకుల అన్ని డిఎస్సిలో ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ రాసుకోవాల్సినవి ఉంటాయన్నమాట. ఇంతకుముందు బీఈడి చేస్తారంటే వాళ్ళకి ఎడ్జిటి టీచర్ అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎడ్జిటి టీచర్ అవకాశం అనేటటువంటిది లేదు. డిఎస్సి రాసుకోవాలంటే ఈ మెథడ్ 1, మెథడ్ 2 వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సబ్జెక్టులతో సంబంధించినటువంటి టెట్ అనేటటువంటిది రాసుకొని టెట్లో క్వాలిఫై అయ్యారంటే డిఎస్సి డైరెక్ట్ రాసుకోవచ్చు అన్నమాట. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి డిగ్రీలో మెథడ్ 1, మెథడ్ 2కి సంబంధించి. మెథడ్ 1 అనేటటువంటిది మీరు మీ వెబ్సైట్లో కాలేజ్ జాయిన్ కాకుండా ఉంటుంది. మెథడ్ 2 అనేటటువంటిది మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కాలేజ్లో మీ ఆప్షన్ బట్టి ఉంటుంది. అది మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ ఎక్స్ట్రా వస్తుంది విత్ లాంగ్వేజెస్. అట్లాగే బయో సైన్స్ వాళ్ళు అయితే ఫిజికల్ సైన్స్ వస్తుంది విత్ లాంగ్వేజెస్ వస్తాయి. సోషల్ సైన్స్ ఏంటంటే సోషల్ సైన్స్ ప్లస్ లాంగ్వేజ్ అనేటటువంటి సెకండ్ మెథడ్లో రావడానికి